అనుకున్నది ఏది జరగదు, జరిగేది ఏది తెలీదు. ఏమనుకున్నావు ఏం జరగలేదు అని అనుకుంటున్నారు కదా. వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు సండే కదండి. సండే వచ్చిందంటే కన్ఫామ్గా ఇంట్లో టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. మా ఇంట్లో వచ్చేసి స్వీట్ దోసెస్తో నుంచి స్టార్ట్ చేశాను. ఈ రెసిపీ అనేది చాలా బాగుండిద్ది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వ్లాగ్లో నేను పోస్ట్ చేస్తాను. కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పేసేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఈరోజు సండే కదండి. మా హస్బెండ్కి అయితే అసలు హాలిడే లేదు. సో ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. లంచ్ కూడా అనేది నేను ఏమీ చేయట్లేదండి. మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఏదైనా నాన్ వెజ్ తీసుకొస్తాను, అప్పుడు కుక్ చేసేసేయచ్చు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మా హస్బెండే కాల్ చేసి నాకైతే ఆఫ్టర్నూన్ రావడానికి కుదరదు, చాలా బిజీగా ఉన్నాను, సో నువ్వు ఇంట్లోనే ఏదన్నా ప్రిపేర్ చేసుకొని తినేసే అని చెప్పేసి అన్నారు. నా ఒక్కదాని కోసం కుకింగ్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి మార్నింగ్ దోశలు ఉన్నాయి కదండి, ఆ దోశ పిండి అయితే నేను దోశలు వేసేసుకొని తినేసాను. సో ఈవినింగ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి అనుకున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తానండి. సో ఇలా వెళ్ళాలనుకున్నాము, కానీ అనుకునేది ఒకటి జరిగేది ఇంకొకటి అండి. అసలు ఏం జరిగినది కూడా నేను చెప్పేస్తాను. మా హస్బెండ్ ఎలాగో వస్తారు కదా, ఈవినింగ్ వెళ్ళొచ్చులే అనుకున్నానండి. ఇంకా దోసపిండి ఉంది కదా, అది వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి పూర్ణాలు అయితే స్టార్ట్ చేసేసాను. సో అలా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. కుకింగ్ కూడా అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది, ప్రిపరేషన్స్ కూడా అయిపోయాయి. మళ్ళీ మా హస్బెండ్ కాల్ చేసి ఈరోజు అయితే కుదరదు, కావాలంటే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్దాము అని చెప్పేసి అన్నారు. ఎందుకు వెళ్ళేది అనేది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేసేస్తాను.